హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. వీడియోలోకెళ్ళిపోతే కూర కారం, పచ్చడి కారం అలాగే ఊరగాయ పచ్చళ్ళు కూడా పెట్టేయడం అయిపోయిందండి. కానీ నేనే వీడియో లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ పచ్చడి పెట్టయితే 2 వారాలు దాటిపోతుందండి. కానీ నేనేమో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకి వెళ్ళకముందే ఈ పచ్చడి పనైతే అయిపోయింది. పచ్చడి పెట్టిన తర్వాత అమ్మ వాళ్ళ ఊరెళ్ళాననమాట. నాణ్యమైన మిరపకాయలతో కారం కూరలోకి, అలాగే ఊరగాయ కారం కూడా మొత్తం పచ్చడి కారం, కూర కారం అన్నీ కూడా మిరపకాయలతోనే ఆడించుకొని ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకొనైతే సంవత్సరం అంతా నిలవ ఉండేలాగా అత్తయ్య పద్ధతిలో అయితే ఊరగాయ, కారం కూడా నిల్వ చేస్తూ ఉంటారు. ఇక వాటిని మీకు ఎలా నిల్వ చేసుకుంటాము, ఎలా పట్టుకుంటాం పచ్చళ్ళు మా పద్ధతిలో అనేది షేర్ చేస్తాను. ఎవరి పద్ధతైనా ఊరగాయ సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి అందరూ ఇంచుమించు ఒకే విధంగా పడతారని నేను అనుకుంటున్నానండి. చెప్పాలంటే ఈ సంవత్సరం కూర కారం అలాగే ఊరగాయ పచ్చడి పెట్టడం కాస్త లేట్ అయిందనే చెప్పాలి. ఏప్రిల్ కల్లా కంప్లీట్ అయిపోయేది. కానీ ఈ సంవత్సరం మే నెల వచ్చేసింది. మే నెల 10వ తారీఖు కల్లా కూర కారం ఆడించేశారు అత్తయ్య. పచ్చడి కారం కూడా అప్పుడే ఆడించేశారు. కానీ ఇంకా మనకు మామిడికాయలు దొరకాలి కదండీ! ఇక మామిడికాయల కోసం చూసైతే కాస్త లేట్ అయిపోయింది. ఇంకా మిరపకాయలైతే మేము ఎప్పుడు కళ్ళాల్లో అమ్ముతారు కదండీ! పొలాల్లో పండించిన కాయలు అక్కడికక్కడ అలా తెచ్చుకునేవాళ్ళం గానీ, ఈ సంవత్సరం అలా తెచ్చుకోలేదు. ఇక ఊళ్ళోకొచ్చే ఆయన పెద్దాయనైతే మనకి నమ్మకంగా పోస్తారు. చుట్టుపక్కల అందరూ పోయిపించుకుంటారు. మా ఊరు ఆయన వచ్చిన అనుభవం అయితే చాలా సంవత్సరాల నుంచి ఉందనేసి అత్తయ్య ఈ సంవత్సరం ఆయన దగ్గరే పోయించుకుందండి. ఈ మిరపకాయలన్నీ తీసుకెళ్ళి నేను వదిన వాళ్ళ ఇంటి దగ్గర 3 రోజులు ఆరబెట్టాను వరుసనే. 4గో రోజునైతే ఆరిపోయిందనేసి అత్తయ్య అయితే ఇవన్నీ వాటిలోకి కారంలోకి కావాల్సినవన్నీ కూడా ఆరబెట్టారు ఎండుమిరపకాయలతో పాటు. ముందు వీటినన్నిటిని వేయించేశారండి. మేము ప్లెయిన్‌గా ఆడించుకోము కూర కారం. వాటిలోకి కొన్ని మసాలా దినుసులైతే వేస్తామండి. మరీ ఎక్కువేమీ కాదు. ఓన్లీ ధనియాలు, అలాగే జీలకర్ర, ఉప్పు, పసుపు, ఇంకా కొద్దిగా మెంతులు కూడా వేస్తారు. వీటన్నిటిని వేయించేశారు. చక్కగా వేయించి అలా ఎండలో పోశారండి. అలా పొద్దంతా ఆరిన తర్వాత 3 ఆ టైంలో అయితే వీటిని మిల్లు దగ్గరికి తీసుకెళ్ళిపోతే మనకి సాయంత్రం అయ్యేసరికైతే కారం ఆడిస్తారు. ఎందుకంటే మనం క్యూలో నుంచోవాలి కదండీ! ఈ వేసవికాలం మిల్లు దగ్గరైతే లైన్‌లు కడుతూ ఉంటారండి. అస్సలు ఖాళీ అవ్వదు. 3 గంటలకి వెళ్ళారు అత్తయ్య. వచ్చేసరికైతే 7 అయిపోయిందండి. అలా ఇవన్నీ కూడా నీట్‌గా ఆరబెట్టేసుకొని వాటినేమో ఒక సంచిలో వేసేసుకున్నారు. ముందే మిరపకాయలనైతే వేసేసాము. వాటిని కాళ్ళతోటైతే అటు ఇటు నేను తొక్కాను, అత్తయ్య తొక్కామండి మూతి కట్టేసి. ఆ తర్వాత ఈ సరుకులన్నీ పోసి ఇక దీని మూతి శుభ్రంగా కట్టేసి ఖాళీగా ఉండే ఒక టబ్ లాంటిదైతే తీసుకెళ్తే దాంట్లోకి మనకి కారం వాడేసి వాళ్ళే జల్లించేసి ఇచ్చేస్తారండి. వెంటనే దాన్ని మనం ఆరబెట్టుకోవాలి. కారం అలా ఆరబెట్టిన తర్వాత ఆ నైట్‌కి అలా ఉంచేసి మరుసటి రోజైతే అత్తయ్య గారు దాన్నైతే జల్లెడతోటి జల్లేస్తారు కారం అంతా కూడా. ఎక్కడైనా ఇంకా ఎండుమిరపకాయలకు సంబంధించి ఉండిపోతాయి కదండీ! రవ్వల్లాగాను. అవి కూరలోకి వెళ్ళకుండా వాటిని ముందే తీసేస్తారు అలా జల్లించేసి. ఎక్కువ ఉన్నాయనుకోండి మరలా తీసుకెళ్ళి మిల్లి దగ్గర ఆడిస్తారు. అదే కొద్దిగా ఉంటే వాటిని ఇంక పడేస్తాము. కానీ కూర మాత్రం పైకి తిట్టులాగా తేరకుండా ఉంటుందండి. అందుకని కారం ఇలా చక్కగా పౌడర్‌లాగా ఉంటుంది. అలా ఆడేస్తామనమాట. కారం ఇలా మొత్తం ఒక టబ్‌లోకి జల్లించేసిన తర్వాత దానిలోకైతే వెల్లుల్లిపాయలైతే నేను మిక్సీ పట్టానండి. ఆ కారం క్వాంటిటీకి సరిపడగా వెల్లుల్లిపాయలైతే తీసుకున్నారు. ఆ జల్లించేయడం అయిపోయింది కదండీ! ఇక అదంతా కూడా పేస్ట్ అంతా కూడా మరీ పేస్ట్‌లాగా కాదు కచ్చా పచ్చాగా ఇదివరకైతే రోల్లో ఏసి దంచుకునేవారండి. కానీ ఇప్పుడేమో మరి మిక్సీలో పట్టుకుంటున్నాం గదా! అలా కచ్చా పచ్చాగా అయితే చేసుకొని దాన్ని మొత్తం కారంలో అయితే మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడూ కూడా జీలకర్రను కూడా ముందు పౌడర్ చేసేసి కలిపేవారు. ఈ వెల్లుల్లి పేస్ట్‌తో పాటు. కానీ ఈ సంవత్సరమేమో ఎండుమిరపకాయల్లోనే జీలకర్ర పోసేసి ఆడించేశారు. ఇక అందుకనే ఉత్తిని ఎల్లుల్లిపాయలైతే దంచి అందులో వేసామనమాట. ఈ వెల్లుల్లిపాయలు ఆ కారంలో పడగానే స్మెల్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అంత ఘాటుగా స్మెల్ అయితే వచ్చింది. ఉత్తి కారమే అలా కొత్తలో ఉన్నప్పుడు కొద్దిగా అన్నంలో వేసుకొని కొద్దిగా నూనె చుక్క, కొంచెం ఉప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి. కొత్త కారం గదా! ఇంకా అత్తయ్య డ్యూటీ ఏంటంటే మిరపకాయలని శుభ్రం చేసి దాన్నేమో చక్కగా ఆడించి నాకైతే ఇలా స్టోర్ చేసి మరీ ఇస్తారు. నేను దాన్ని సంవత్సరం అంతా దాచుకొని కొద్దిగా నాకు కావాల్సినప్పుడల్లా తీసుకొని నేను వాడుకోవడం నా
డ్యూటీ అనమాట. ఇదివరకైతే జాడీల్లోనూ అలాగే మట్టి పిడతల్లో పెట్టేవారండి కారం. కానీ ఇప్పుడేమో పెరుగు బకెట్లు ఉంటున్నాయి కదండి, దాంట్లో పెట్టిన సేఫ్గా బాగానే ఉంటుందనేసి పెరుగు బకెట్ నిండా పెట్టి దాన్నేమో పప్పు గుత్తో మరీ కూరి 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 పోసామండి. ఇక కారం సంగతి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముందే పచ్చడి కారం ఆడించేసాం కదండి, ఇక పచ్చడి కారం కూర కారం పని అయితే అయిపోయింది. కారం పని పూర్తయిన తర్వాత పచ్చడి సంగతి అయితే చూడాలి కదండి. ఇంకా పచ్చడికి కావాల్సిన మామిడికాయలు అయితే తెచ్చుకున్నాము. మాగాయ పచ్చడికి అలాగే ఊరగాయ కూడా, అంటే ఆవకాయ కూడా పెడదామనేసి 2 రకాల కాయలు అయితే తెచ్చుకున్నాము. ఆవకాయ పచ్చడి పెడదామనేసి ముందైతే వాటిని గీసేసి వాటి పొట్టు ఉంటుంది కదండి, అదంతా తీసేసి వాటిని నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుని పొద్దస్తమానం ఎండలో ఆరబెట్టుకుంటాము. వాటి పని అయిన తర్వాత వీటిని కూడా పెద్ద పెద్ద ముక్కల్లా, అంటే ఊరగాయ పచ్చడికి అయితే కట్ చేసుకుంటాం కదండి, అలా ఆవకాయకి అలా కట్ చేసుకుంటాం అనమాట. అంతవరకు వాటిని నీళ్ళలో వేసి ఉంచాము. మామిడికాయ పచ్చడి పట్టే ముందు ఈ కాయలు అయితే నైట్ అయినా నీళ్ళలో వేయాలి, లేదంటే ఉదయాన్నే నీళ్ళల్లో వేసుకోవడం చాలా మంచిది. వాటిని ఉన్న సొన అంతా కూడా నీటిలోకి దిగిపోద్దని అంటారండి. ఇంకా మాగాయ ముక్కలకైతే మొత్తం కోసేసుకొని కాయలన్నీ కూడా ఎండలో ఆరబెట్టేసాము. ఇంకా దానిలో కావాల్సిన సరుకులన్నీ కూడా అత్తయ్య అయితే ఇలా ఆరబెట్టారండి. ఉప్పు, ఆవాలు, వెల్లుల్లి, ఇంకా మెంతులు, ఇవన్నీ ఎండలో అయితే పెట్టాము. ఇంకా ఆ తర్వాత అయితే ఊరగాయ పెట్టుకోవడానికి మనకి కావాల్సిన సైజులో అయితే ముక్కలు కట్ చేసుకోవాలి కదండి. మాకైతే ఊరగాయ కత్తిపేట లేదండి, అదేనండి మామిడికాయలు కట్ చేసుకునే కత్తిపేట ఉంటుంది చూడండి, నొక్కుడు కత్తిపేట, అదైతే లేదు. మరి మా కత్తిపేటనే ఎప్పుడు యూస్ చేసేస్తూ ఉంటాము. ఆ కత్తిపేట పని అయితే మాకు రాలేదు కానండి ఎప్పుడూను. ఈ సంవత్సరం మాత్రం ఆ కత్తిపేట అవసరం వచ్చిందండి. కానీ మా చుట్టుపక్కల ఎక్కడ కత్తిపేట ఉన్నట్లయితే ఆనవాళ్ళు ఏమీ దొరకలేదు మాకు. ఇక ఎలాగో అతి కష్టం మీద అయితే వదిన మేము వాడే కత్తిపేటతోనే వాటిని కట్ చేసింది. చూడడానికి కాయ అయితే చిన్నగా ఉంది కానండి తెగడానికి అయితే చాలా టైం పట్టింది. పిట్ట కొంచెం కోతగానం అంటారు చూడండి, అలా ఉంది ఆ మామిడికాయ. చాలా చాలా ఇబ్బంది పెట్టేసింది అనమాట. అటుకాయలండి అవి, నా దేశవాళీ కాయలు అంటారు చూడండి, అలాంటివి అనమాట. చాలా గట్టిగా చాలా టైట్గా తెగింది కాయ అయితే. చూడ్డానికేమో చిన్నది, ఎన్ని కాయలు కోసినా కానీ కొంచెం అవడం కష్టం అవుతుంది కదండి అలాంటి కాయలు. కానీ వాటితోటి పచ్చడి పడితే చాలా టేస్టీగా ఉంటుందని మేము అనుకున్నాము. వదిన అయితే వాటిని కట్ చేస్తూ ఉంటే వాటిలో ఉండే పొర ఉంటుంది చూడండి, వాటిని తీసుకుంటూ వాటిని నీట్గా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కల్లా అయితే కట్ చేసుకుంటాం కదండి, ఆ బద్దని ప్రతి దాన్ని ఒక్కొక్కటి చొప్పున అయితే నీట్గా తుడుచుకోవాలి కదండి. అలా తుడిచి అయితే కొంచెం ఎన్ని కొంచెలైనా ఏంటో వాటిని కొలిచి ఎండలో అయితే పెడతామండి. వీటిని కూడా పొద్దస్తమానం ఎండలో పెడతాము. ఇక పచ్చడి పెట్టుకునే ముందైతే నీడకు తెచ్చుకుంటాం అన్నమాట. ఏం కష్టమో ఏమో తెలియదు కానండి, అసలే ఎండలు మండిపోతూ ఉంటే ఈ పచ్చళ్ళు, ఒడియాలు వీటితోటైతే ఇలా వేసవకాలం మొత్తం గిర్ర గిర్రమని తిరుగుతూనే ఉండాలండి. మరి వేసవకాలం మిస్ అయిందంటే ఈ పచ్చడి మనం సంవత్సరం అంతా తినడానికి ఉండదు కదండి. ఈ వేసవిలోనే చేసుకోవాలి. సూర్యుడేమో ఉరికించేస్తూ ఉంటాడు. ఇక సూర్యుడి ఎండకి తట్టుకుంటూ ఈ పచ్చళ్ళు, కారాలు, వడియాలు ఇవన్నీ చూసుకోవాలి కదండి. నేనైతే ఫస్టే ఒక కాయ ఎలా ఉంటుందో కోసి చూద్దామని ట్రై చేశాను కానండి, అస్సలు నా వల్ల అవ్వలేదనమాట. ఇంకా నన్ను కొయ్యొద్దని చెప్పి మొత్తం కాయలన్నీ వదినే కట్ చేసిందండి. ఇంటి దగ్గర మగవాళ్ళతోటి కట్ చేపిద్దామంటే వాళ్ళు ఎవరో ఇంటి దగ్గర లేరు. ఇక ఎప్పుడైనా ఈ మామిడికాయలతో పచ్చడి పట్టినా మరి ఏదైనా మగవాళ్ళు అవసరం వచ్చే పని ఉన్నా కానీ మాకు మేమే చేసేసుకుంటామండి. ఇక వాళ్ళకి పని చెప్పి వాళ్ళ పని చెడగొట్టడం ఎందుకులే అనేసి వాళ్ళకైతే ఈ పనులు చెప్పమండి, మేమే చేసుకుంటాము. పచ్చడి పని పెట్టుకున్న రోజైతే ఇంట్లో ఏ ఒక్క పని చేసుకుంటానికైతే అస్సలు అవ్వదండి. ఇక అన్నం వండుకున్నాను, కూర వండుకున్నాను, వాటి సంగతి పొద్దున్నే చూసేసానండి. ఇక తర్వాత వచ్చి అయితే దీనిలో కూర్చున్నాము ముగ్గురం కూడా. ఇక సాయంత్రం 7 ఆ టైం అయిపోయింది పచ్చడి పని కంప్లీట్ అయ్యేసరికి అయితే. ఇలా కొంచెం లెక్కనైతే కొలిచేసి ఎండలో పోసేస్తాము. వదిన మేము కూడా కలిపే పట్టుకున్నామండి. ఇక ఎవరి పచ్చడి వాళ్ళది సెపరేట్గా అయితే పెట్టుకుంటాము. ఈ కొలతలు కూడా అలానే సెపరేట్గానే పోసామన్నమాట ఎండలోను. ఇంకా ఆవపిండి అయితే పడుతుందండి. ఇక సాయంత్రం వచ్చింది 4 ఆ టైంలో అయితే ఈ పచ్చడి పని అయితే మొదలు పెట్టాము. ఈ ఆవాలు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుని దాన్నేమో జల్లించుకుంటే మంచిదండి. ఎందుకంటే ఎక్కడైనా మిగిలిపోతాయేమో ఆవాలనేసి మేమేమో జల్లేస్తాము. మేము ఎప్పుడు పచ్చడి పెట్టుకున్నా కానండి చిన్న ఆవాలు అయితే వాడతాము ఆవపిండికి. చిన్న ఆవాల నుంచి ఏమో టేస్ట్ ఎక్కువ వస్తుంది అంటారు అత్తయ్య. ఇంకా పెద్ద ఆవాలు అయితే ఎక్కువగా మెడిసిన్స్ అలాంటివి వాడే వాళ్ళకైతే పెద్ద ఆవాలతో పెట్టుకుంటే మంచిదండి. అది మరీ అంత వేడేమీ కాదు. ఈ చిన్న ఆవాలతోటి పచ్చడి పెడితే చాలా వేడి చేస్తుంది అనమాట. అందుకని మెడిసిన్స్ వాడేవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతారు కదండి, వాళ్ళకు కూడా తినాలని ఉంటుంది. అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా పెద్దవాళ్ళతో పెట్టుకుంటేనే మంచిదని నా అభిప్రాయం అండి. ఇంకా అన్నీ కూడా అక్కడికి తెచ్చేసుకున్నాము. అన్నీ ఏమేం కావాలో అన్నీ కూడా సుట్టుజరుగా పెట్టేసాము అత్తయ్యకి.
ఇంకా మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, అలాగే ఆవపిండి, ఇంకా మెంతులు కూడా వేయించుకుంటామండి. వేయించి పౌడర్‌లాగా అయితే మిక్సీ పట్టుకుంటాము. ఆవపిండి కూడా కలుపుతాము. ఇంకా నూనె అనమాట. నూనె డబ్బా తెచ్చుకుంటేనే బెటరో, ఇలా ప్యాకెట్ల నూనె బెటరో నాకైతే తెలియదు గానండి. ఇక అత్తయ్య అయితే ఒక 7, 8 కేజీల వరకైతే నూనె తీసుకొచ్చేసారు. ఇది అయితే ఓన్లీ పచ్చడి పెట్టడానికి మాత్రమేనండి. ఆ తర్వాత కలిపే రోజున కలుపుతారు చూడండి, మూడో రోజు అప్పుడు మరలా ఇంకా నూనె అవసరం అవుతుంది. అప్పుడు మరలా తీసుకొస్తారనమాట. పద్ధతిలో ఈ పచ్చడి పెట్టేటప్పుడు కొలతలంటూ ఉంటాయి కదండీ! మేము ఎలా కొలతలు కొలుస్తామంటే కొంచెం లెక్కన కొలుస్తామండి. కొంతమంది ఏమో గ్లాసుల లెక్కన, కొంతమంది లోటాల లెక్కన తీసుకుంటారు గానీ, మేము మాత్రం కొంచెంతో కొంచెడైతే తీసుకుంటాం ముక్కలు. దాంట్లోకైతే ఆవపిండి, కారం అంటే కారం అయితే 2 తవలేస్తారు. ఆవపిండి ఏమో 3 సోలలేస్తారండి. ఆవపిండి ఇంకా ఎక్కువ కావాలి, ఊట ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే 2 పోసేసుకోవచ్చంట. ఇక ఉప్పు అయితే మనకి టేస్ట్‌కి సరిపడగా ఉంటుంది కదండీ! అలా కాకుండానే ఇందులో కూడా ఒక కొలత అంటూ ఉంటుందండి. తవుడైతే తలకొట్టు పోస్తారు అత్తయ్య. ఎందుకంటే బయట కొన్న సాల్ట్‌లోనూ కాస్తంత ఉప్పు ఎక్కువ కసంగానే ఉంటుంది కదా! అందుకని తవుడైతే నిండా పొయ్యరు. కొద్దిగా తగ్గించే పోస్తారు. మరలా మూడో రోజు కలిపేటప్పుడైతే ఏమైనా కాస్త అంత తక్కువ ఉంటే కనుక టేస్ట్‌కి ఉప్పు అప్పుడు కలుపుతారనమాట. అంతవరకు కూడా కాస్త తలకొట్టే కొడతారనమాట. ఇక మెంతిపిండి అంటారా, మనకి ఒక గుప్పుడైతే వేసుకుంటే కమ్మగా బావుంటుందని మెంతిపిండి కూడా వేస్తారు. ఇంకా ఆవాలైతే కొద్దిగా వేయించినవి కూడా కలుపుతారండి, అది మిక్సీ పట్టకుండా. ముందైతే అవన్నీ కూడా అత్తయ్య సమపాళల్లో అన్నీ వేసేసుకొని బేసినీలో అయితే కలిపేసుకొని రెడీగా ఉన్నారు. ఇంకా నూనె అయితే ఈ ముక్క ములిగే వరకు నూనె పోసుకొని వేరే గిన్నెలోను వదిన అయితే వాటిలో మామిడికాయ ముక్కలు వేసుకొని, ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా తడవాలండి నూనెతోటి. తడిసిన తర్వాత ఆ కారంలో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఒక తవుడు పోసేసుకుంటారండి. వెల్లుల్లిపాయల సంగతి మర్చిపోయాను. ఇవన్నీ అలా కలగలుపుకొని ఈ మామిడికాయ ముక్కలనేమో అందులో వేసుకుంటే వాటిని అలా అలా దొర్లించి అత్తయ్య అయితే డబ్బాలోకి అయితే పెడతారు. ఇంకా మా జాడీలన్నీ కూడా మంచం కిందే రెస్ట్ తీసుకుంటున్నాయండి. ఇక జాడీలతో పడలేక ఇక ఇవే సేఫ్టీ అనిపిస్తుంది. కారానికైనా పచ్చడికైనా పెరుగు బకెట్లు ఉంటున్నాయి కదండి, వాటిని నీట్‌గా శుభ్రంగా తోమేసుకొని తడి పొడి లేకుండా చేసుకొని అయితే వాటిలోనే నిల్వ చేసుకుంటూ ఉంటాము. ఇంకా పెద్దగా ఎక్కువగా ఉండే మోతాదు పచ్చళ్ళకైతేనేమో పెద్ద డబ్బాలు, కొద్దిగా తక్కువ ఉండే పచ్చళ్ళకేమో చిన్న డబ్బాలు కూడా ఉంటున్నాయి కదండి సైజులను బట్టి. ఇక పచ్చళ్ళ కోసం ఈ డబ్బాలే ఉపయోగిస్తున్నామండి. కానీ జాడీల్లో పెట్టుకోవడం మంచిది. ఒక కొంచెడు మామిడికాయ ముక్కల్లోకైతే నూనె చెప్పలేదు కదండి, నూనె అయితే 1 కేజీ పట్టేస్తుంది. మరలా కలిపేటప్పుడు దాన్ని ముక్క ములిగేంత వరకు కూడా పోసుకోవాలన్నమాట. అది మన ఇష్టం అండి, నూనె ఎంత కావాలన్నది పోసుకోవడం మన ఇష్టం. సరిపడగా పోసుకోవచ్చు. ఇలా వదిన వేస్తూ ఉంటే అత్తయ్య అయితే వాటిని కారంలోనూ అటు ఇటు కలిపేసి అయితే డబ్బాలోకి ఎత్తేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే వీటన్నిటిని కూడా కారంలోనే వేసేసుకుని ఒకేసారి మొత్తం అంతా కలగలిపి అయితే పెడుతూ ఉంటారండి, డబ్బాల్లోను కానీ జాడీల్లోను కానీ. కానీ మా సైడ్ అయితే ఇలా కారంలోకి అయితే దొర్లించేసి జస్ట్ అలా వేసేస్తూ ఉంటారు. తక్కువే కదండి పచ్చడి, మరీ ఎక్కువ అనుకోండి. మరీ ఎక్కువైనా కానీ అత్తయ్య అయితే ఇలాగే చేస్తారు. చాలామందికి అయితే కలపడానికి వెళ్తారండి అత్తయ్య పచ్చళ్ళు. మా చుట్టుపక్కల వాళ్ళు ఇంకా ఎక్కడి నుంచో కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు అయితే అత్తయ్యతోటి కల్పించుకుంటారు. పెద్దవాళ్ళు అయినా సరే కొంతమంది చెయ్యి సారం అనేసి కొంతమంది పెడితే బాగుంటుందని, నిల్వ కాగుతుందని పెద్దవాళ్ళతోటి పట్టించుకుంటారు కదండి. అలాగా మా అత్తయ్యతోటి అయితే చాలామంది పట్టించుకుంటారు. పచ్చడి ఎవరు ఎలా పద్ధతిలో పెడతారో నాకు తెలియదు కానండి, నా ఒపీనియన్ ఏంటంటే ఊరగాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు దానికి సరిపడగా కారం, అలాగే ఆవపిండి కూడా కాస్త ఎక్కువ వేసుకుంటే కమ్మగా స్మెల్ బాగుంటుందండి మగ్గిన తర్వాత. అలాగే నూనె కూడా ఎక్కువగానే పోసుకోవాలి, అంటే పచ్చడికి సరిపడా పోసుకోవాలన్నమాట. మొక్క మునిగేంత వరకు పైకి వేలికి తెలుతునైతే నూనె కనిపిస్తూ ఉండాలి. అప్పుడే పచ్చడి నిల్వకి ఆగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేనైతే పచ్చళ్ళలోనూ మొక్క వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని తినడానికి ఇష్టపడతానండి. ఊట కంటే ఎక్కువ నాకు నూనె ఇష్టం అనమాట. పచ్చడిలో నూనె అంత టేస్టీగా ఉంటుందండి, ఊరుతుంది కదా. పచ్చళ్ళు అయితే అందరూ పెట్టేసుకుంటారు. పచ్చడి సీజన్ వచ్చిందంటే అందరూ తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు కదండి. తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళతో పట్టించుకుని మరీ తింటారు. సంవత్సరం అంతా నిల్వ చేసుకుంటారు. తెలుగువారి తాయిలం కదండి ఇవన్నీని, పచ్చళ్ళు, కారాలు, వడియాలు ఇవన్నీ కూడా ఈ సీజన్లో పెట్టుకోవడం అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి. తినడం అంటే ఇంకా ఇంకా ఇష్టం కదా. కానీ వర్షాలు పడిన తర్వాత తింటే చక్కగా బాగుంటుందండి. చల్లబడిపోతుంది కదండి నేలంతాను. ఈ కారం కారంగా ఈ ఊరగాయ పచ్చడితో తింటుంటే చాలా బాగుంటుందండి ఈ వాతావరణానికి, ఈ టేస్ట్కి.
అందరూ కూడా సంవత్సరం అంతా నిలవాగాలనే పచ్చడి పెట్టుకుంటారు. చాలా కష్టపడి, చాలా ఖర్చు పెట్టుకుంటారు గానండి. కొంతమంది పచ్చళ్ళు అయితే ఒక 6 నెలలు కూడా గడవకుండానే అది బూజొచ్చేయడం, నలుపొచ్చేయడం, అలాగే ఇంకా వేరే వేరే టేస్ట్ రావడం, స్మెల్ రావడం అలా జరుగుతూ ఉంటుంది. మొక్కలు పర్ఫెక్ట్‌గా మనం వాటిని కట్ చేసుకునేటప్పుడు తుడుచుకొని వాటిలో ఉన్న జీడి తీసేసి, అలాగే లోపల ఇంకా చిన్న పెంకులాగా ఉంటది. అది కూడా తీసేసుకొని నీట్‌గా సాయంత్రం వరకు ఎండలో ఆరబెట్టుకొని, కొంతమంది ఆరబెట్టుకుంటారు, కొంతమంది ఆరబెట్టుకోరు. ఆరబెట్టుకున్నా, ఆరబెట్టుకోకపోయినా నీట్‌గా పొడి క్లాత్ తోటైతే తుడిచేసుకొని, వాటి క్వాంటిటీకి సరిపడా కుంచుడు లెక్కన పెట్టుకున్నా, గ్లాస్ లెక్కన పెట్టుకున్నా, లోటా లెక్కన పెట్టుకున్నా, వాటికి ఎంతెంత పడుతుందో కారము, ఆవపిండి, ఉప్పు సమపాళ్ళల్లో వేసుకుని, నూనె కావాల్సినంత పోసుకొని, మనం పచ్చడి పెట్టుకుంటే ఎలాంటి చేత్తో పెట్టినా, ఎవరు పెట్టినా పచ్చడికి ఏమీ కాదండి. ఒక్కొక్కళ్ళ చేత్తో పెడితే పాడవుతుంది. ఒక్కొక్కళ్ళ చేత్తో బావుంటుందని అంటారు గానీ, నమ్మకం వాళ్ళకి ఉంటుందిలెండి. చేయి సారం కూడా ఉంటుంది. కానీ, మనం అన్నీ కూడా కరెక్ట్‌గా వేసుకొని, చాలా నీట్‌గా, శుభ్రంగా పెట్టుకుంటే, పెట్టే డబ్బాలైనా, జాడీలైనా అన్నీ కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే పచ్చడి పెట్టిన తర్వాత కూడా వాటిని మనం స్టోర్ చేసుకునేటప్పుడు లోపలికి గాలెళ్ళకుండా చూసుకోవాలి. జాడీలో పెడితే పైన మూతలకైతే క్లాత్‌తో కట్టేసేవాళ్ళమండి ఇంతవరకు. ఇప్పుడు డబ్బాలు కాబట్టి పైన క్లాత్ వేసైతే అలా ఉంచేస్తాము. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే సంవత్సరం అంతా కూడా మనకి పచ్చడి నిలవ ఉంటుంది. చక్కగా మనము పెరుగులోను, అలాగే పప్పులోను ఇంకా మనకి కావలసినప్పుడల్లా తీసుకొని తినడానికి ఉంటుంది కదండీ. ఇంత కష్టపడేది మధ్యలో పాడైపోతే చాలా బాధొస్తుంది కదండీ. పచ్చడి అంటే పెట్టుబడి చాలా అవుతుంది కదా! ఈ ఆయిల్‌కే సరిపోతున్నాయి డబ్బులన్నీ. కేజీ 200. అలా ఎన్ని డబ్బులనేది మనం లెక్క వేసుకుంటే చాలా ఖర్చే అవుతుందండి. కారమైనా, పచ్చడైనా అన్నీ కూడా శుచి, శుభ్రం ఇవన్నీ అంటారు చూడండి. అన్నీ పాటించుకొని చక్కగా అన్నీ సమపాళల్లో వేసుకొని ఏదైనా చేసుకుంటే అంతా బావుంటుంది. అయితే అలా కంగారుగా పట్టేసుకోవడానికైతే అస్సలు అవ్వదండి. ఎందుకంటే సంవత్సరం అంతా ఆగాలి కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. తెలిసిన వాళ్ళని మనం దగ్గర పెట్టుకొని పట్టుకోవడం మంచిదనమాట. తెలియని వాళ్ళైతే కొద్దిగా ఒక నెలకి, 2 నెలలకి సరిపడా పెట్టుకునే వాళ్ళైతే భయపడనవసరం అవసరం లేదండి. వెంటనే అయిపోతుంది కాబట్టి. కాకపోతే మరి మేమైతే సంవత్సరం అంతా నిలవ పెట్టుకుంటాం కాబట్టి మాకైతే అత్తయ్య గారు చాలా ఇదిగా అయితే చేస్తూ ఉంటారండి. మా పనులు కూడా అత్తయ్య గారికి నచ్చవనమాట. అంత శుభ్రంగా, అంత ఇదిగా చేసుకుంటూ ఉంటారు. అలాగని మేము శుభ్రం లేకుండా చేస్తామని కాదండి. కానీ పెద్దవాళ్ళకి కాస్తంత చేదస్తం ఎక్కువ ఉంటుంది కదండీ. చేదస్తం ఏముందండి, భయం అనమాట. పచ్చళ్ళైతే పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదండీ, వదిన వాళ్ళ పచ్చడనమాట ఇది. వెల్లుల్లిపాయలు ఆల్రెడీ వేసేసారు అత్తయ్య. అయినా గానీ వదిన చూడండి పైన మరలా వేసుకుంది. ఇష్టం అనమాట. ఇష్టమైనా ఏదైనా గానండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఇంకా బావుంటుందని అదొక పిచ్చి నమ్మకం మా వదినకి. ఆవకాయ పచ్చడికి ఎలాంటి కొలతలు తీసుకుంటామో అలాగే మాగాయ పచ్చడికి కూడా అవే కొలతలండి. సేమ్ టు సేమ్ ఒకే విధంగా పెట్టేసుకోవచ్చు. కానీ టేస్ట్‌లు ఎలా మారిపోతాయో తెలియదండి. బద్దల పచ్చడి ఒకలా ఉంటుంది. చీరికల పచ్చడి ఒకలా ఉంటుంది. అచ్చ తెలుగులో అలాగే అంటామండి మేమైతే. ఇంకా మూడో రోజున తిరగ కలిపేసి ఆయిల్ అయితే నిండుగా పోసేసామండి. ఇంకా మాగాయ పచ్చడిలో అయితే నూనె పడుతుంది. సరిపోలేదు. దాంట్లో తర్వాత పోస్తామన్నమాట. 2 పచ్చళ్ళు పట్టేయడం అయిపోయిందండి. నాకు మాత్రం ఆవకాయి, మాగాయి 2 ఇష్టమే గానండి. మాగాయ పచ్చడిలో మాత్రం కొద్దిగా బెల్లం వేస్తే ఇంకా ఇష్టమండి. కొద్దిగా పక్కకు తీపించుకొని అత్తయ్య గారితోటైతే కలిపించుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట అలా మాగాయ పచ్చడిలో బెల్లం వేసుకోవడం. మరి మీకేమి ఇష్టమండి? ఆవకాయనా? అలాగే మాగాయ ఇష్టమా? కామెంట్ చేయండి. అలాగే మేము పట్టిన విధానం మీకు నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.